వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా యంగ్ గా చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు సార్ మీరు. నిజమా? ఓ 73 74 అనుకుంటా, నాకు తెలిసి మీ ఏజ్. సరే, చాలా ఎనర్జీగా ఉన్నారు సార్. ఇలాంటి క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి క్యారెక్టర్ అయినా ఇది? చిన్న రైడ్ లో క్యారెక్టర్ ఉంది అన్న. ఇదేంటన్నా అరటిపండు, అంతకు ముందు అరటికాయ. ఇదేంటన్నా నిమ్మపండు, అంతకు ముందు నిమ్మకాయ. ఇదేంటన్నా మామిడి పండు, అంతకు ముందు మామిడికాయ. ఇదేంటన్నా టెంకాయ, అంతకు ముందు టెంపం. కథలు చెప్పారు సార్ వచ్చి మీకు అప్పుడు చాలా మంది ఏమైనా క్యారెక్టర్స్ రాసి? నేను వినేటోని కాదు, వాళ్ళ ప్రవర్తన నచ్చదు నాకు, తిడుతుంటాను. అంటే బ్రదర్ అసలు నా ఎంట్రీయే క్యారెక్టర్ యాక్టర్, కామెడీ విలన్. మామగారితో మళ్ళీ కమెడీ అన్నయ్య. ఓకే, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా, అద్దరిపోతాను అన్నా. సో ఆ నుంచి మళ్ళీ సాంగ్లోకి వెళ్ళిపోయాను. పాటలు సిల్క్ స్మితతో పాట, సౌందర్యతో పాట, సౌందర్యతో పాట, ఆమనితో పాటలు. మీరు ఒక సీన్లో యాక్ట్ చేస్తుంటే కిట్టు సురేష్ గారు నిజంగా భయపడి ఒక సీన్ అలా జరిగిందని తెలిసింది. నేనే మంచి ఓకే, బాగా తీసాను. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు సినిమాలు, తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి సార్. ఒక చెట్టుకి మేము మాకప్పుడు క్యారవాన్లు ఉండేవి కావు. క్యారవాన్లు వచ్చి కొంచెం సినిమా సంస్కృతిని చెడగొట్టింది. అందరూ నా ప్రేక్షక దేవుళ్ళందరినీ కోరుతున్నాను, ఉప్పు కప్పురం సినిమా చూడండి. ఈ ఆదరణే ప్రొడ్యూసర్కు శ్రీరామరెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానే అనుకుంటున్నా. ఓకే, లేదు చాలా యంగ్గా చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు సార్ మీరు. నిజమా? ఓ మరి నాకు 70 ఏళ్ళ 90 ఏళ్ళ 95 అంటున్నారు కొంతమంది, కానీ చాలా ఫిట్గా ఉన్నారు సార్ మీరు. 73 74 అనుకుంటా, నాకు తెలిసి మీ ఏజ్ 75 వరకు ఉంటుంది అనుకుంటున్నారు. అంత కూడా కాదులే. సరే, బాగున్నా, చాలా ఎనర్జీగా ఉన్నారు సార్. మిమ్మల్ని ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే మళ్ళీ బాబు మోహన్ గారు సినిమాలో నటించడం తెర మీద, అంటే అప్పుడు ఒక కమెడియన్గా మీ వెలుగు కానీ, అంటే ఒక ప్రస్థానం మీది డెఫినెట్గా ఒక కమెడియన్గా మీరు చాలా బిజీగా ఎంతోమందిని మీరు నవ్వుల్లో తేలియాడించారు సార్ మీరు. మళ్ళీ మిమ్మల్ని తెర మీద చూడటం చాలా హ్యాపీగా ఉంది. అంటే బ్రదర్ అసలు నా ఎంట్రీయే క్యారెక్టర్ యాక్టర్, కామెడీ విలన్. అంకుశంలో కామెడీ విలన్ పాయే అని విలన్ పక్కన ఉండే ఒక కామెడీ విలన్ క్యారెక్టర్. విలన్ పక్కన నాకు హిట్ కూడా ఆ క్యారెక్టరే. ఎప్పుడో ఒక 50 సినిమాల తర్వాత మామగారితో మళ్ళీ కమెడియన్ అయ్యాను. ఓకే, అంతేగాని అసలు ఆర్టిస్ట్గా నా ఎంట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ. ఓకే, ఆహుతిలో అంతే. ఆహుతిలో కూడా జీవిత గారి కొడుకుని కిడ్నాప్ చేస్తాను, లాస్ట్కి నన్ను రాజశేఖర్ గారు కొట్టి పట్టుకుంటారు, నేను కిడ్నాప్ చేసి అని పిల్లల్ని అమ్ముకునేవాడు. ఓకే, ఆ క్యారెక్టర్ యాక్టరే. అట్లా ఈ ఎంట్రీయే హిట్, ఎంట్రీయే అంకుశంతోని ఆహుతితోని నాకు మంచి పేరు వచ్చింది. అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 10 సినిమాలు బుక్ అయినా. ఓకే, సూపర్. మళ్ళీ అటు వచ్చేసరికి 50-60 సినిమాల తర్వాత కమెడియన్ మామగారు. ఓకే అనా అనుకుంటా, ఆట కొట్టుడు దంచుడు మళ్ళీ ఆట స్టార్ట్ అయింది కనుక కామెడీ విలన్ కమెడియన్, కామెడీ విలన్ కమెడియన్. మళ్ళీ ఇటు బ్రహ్మానందంతో తండ్రిగా, కమెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, మళ్ళీ ఇట్లా. సో ఆ నుంచి మళ్ళీ సాంగ్లోకి వెళ్ళిపోయాను. పాటలు సిల్క్ స్మితతో పాట, సౌందర్యతో పాట, సౌందర్యతో పాట, ఆమనితో పాటలు.
సోనువాలేతో కూడా ప్రపంచ సుందరి, అలీబాబా దీపంలో సోనువాలేతో సాంగ్, ఒలి ఒలి ఒలియా ఓ సుందరి పాట. అట్లా ఎటుపోయినా కూడా డ్యాన్సులు వేసినా హిట్లే, కమెడీని వేసినా హిట్లే, క్యారెక్టర్ యాక్టర్గా వేసినా హిట్లే. అది నా అదృష్టం. నేను ఎవరికంటే ఏదో నేను గొప్ప నటు నేను కాదు, కానీ నా వరకు ఏ క్యారెక్టర్ వేసినా ప్రజలకు నచ్చటం, ప్రేక్షక దేవుళ్ళకు నచ్చటం నా అదృష్టం, భగవంతుడు ఇచ్చిన వరం. గంతవరకే చెప్పగలను. అంటే క్యారెక్టర్ కూడా మీరు సేమ్ కమెడియన్ చేసినా డిఫరెంట్గా ఒక్కో క్యారెక్టర్ ఇంకో దగ్గర సంబంధం. సో అలా దొరకటం కూడా లక్కీ మీకు. అలాంటి క్యారెక్టర్లు మీకోసం రైటర్స్ రాయటం. రైటర్స్ రాసేది, మేము మలుచుకునేది, మేము కొన్ని మేనరిజాలు పెట్టుకునేది, కొన్ని క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఇట్లా చేస్తే బాగుంటుందని, ఈ క్యారెక్టర్ని ఇట్లా కాకుండా కొంచెం ఇట్లా ఇంకా బాగుంటుందని ఇట్లా మేము ఉంటాయి. అవి కూడా మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవకటి అడక్కు సినిమాలో ఈవి సత్యనారాయణ గారు అప్పటికి చాలా హిట్లు వచ్చినాయి మా ఈవి సత్యనారాయణ గారితో. ప్రేమ ఖైదు నుంచి లెక్క, ప్రేమ ఖైదే ఫస్ట్ హిట్ పిక్చర్ ఈవి గారికి, ఈవి సత్యనారాయణ గారికి. అవునవును. చెవులో పువ్వు ఫస్ట్ పిక్చరు, అది అటర్ ఫ్లాప్. ప్రేమ ఖైదీ 100 days పిక్చర్, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు గారు. దాంట్లోనే నేనే మెయిన్ విలన్. నేనే, నాకు అసిస్టెంట్ త్యాగరాజు, పెద్ద విలన్ ఆయన. ఆయన నాకు అసిస్టెంట్, రేయ్ వన్ వేసేయరా అంటే అయినా కూడా క్యారెక్టర్ పని. అట్లా ఆ ఒక్కటి అడగకు, నాకు ఏదో మేనరిజం పెట్టాడు, నాకు నచ్చలేదు, నాకు అది కొంచెం మార్చన్నాను అంటే బాగుంది నా మాట విను బాబు అంటే నేను అలిగిన. నాకు మధ్యాహ్నం షూటింగ్ ఆ రోజు, ఎట్లా ఈ క్యారెక్టర్ అని అన్న కారు కావాలన్నా, నేను అక్కడ తిరిగి వస్తున్నా, మనసు బాగలేదు అని పోయిన కారు వేసుకొని, ఎట్లా ఇది ఈ ఊత పద్ధతి బాగలేదే, ఇది బూత్ మాట వస్తుంది అనుకుంటూ తిరుగుతుంటే ఒక బోర్డు కనపడదు. ఆ బీచ్లో తిరుగుతున్నాను, ఒక చైనీస్ రెస్టారెంట్ దగ్గర బోర్డు ఉంది. ఓకే, అమ్మని బ్యాగ్ తీసుకో చూసినది అది బాగా. అబ్బా ఓకే, అబ్బా బాగుంది, పని హోటల్ పని ఈవీ గారి దగ్గర బాని పోయి అన్న నాకు దొరికింది. ఏం దొరికింది? మంచి ఓత పదం దొరికిందన్నా, మీకు నచ్చుద్దన్నా అంటే ఏదో చెప్పాను. చెప్పిన అదే ఏదో చాలా బాగుంది బాబు అని కౌలిచ్చుకున్నాడు. నీకు ఎట్లా అంటే ఇట్లా ఒక బోర్డు చదివినా ఈ చివర 2 అక్షరాలు కలిపితే సరిపోతుంది, బాగుంటుంది నువ్వు పెట్టిన దానికి అనుకున్నా. ఓకే, అందుకని అది తీసేసి అది భూత పదంలాగా ఉంది కంప్లీట్, అందుకని ఇది కలిపితే భలే ఉందన్న. అదే పుహార్ పెట్టిన దానికి ఏదో బద్దలైంది, అది ఏదో పెట్టినట్లేదు అది ఫస్ట్. అట్లా అందులోనే మళ్ళా దేవుడితో మాట్లాడుతుంటా, అది కూడా అదేదో ఉంది. అది అట్లా కాకుండా నేనే దేవుని పిలిచి వాకే అది అట్లా కొన్ని క్రియేట్ చేసుకునేది మేము. డైరెక్టర్లు కూడా ఒప్పుకునేది, అంటే బాగుంటేనే ఒప్పుకుంటారు కదా ఖచ్చితంగా, బెస్ట్ అంటే సినిమా కోసం. అట్లా కొద్దిగా మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండేది, మేము కూడా తప్పించేది. క్యారెక్టర్ బాగా రావాలి, బాగా చేయాలి, మాకు మార్కులు అని ఉండేది మాకు. ఓకే, అంటే కెరీర్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మళ్ళీ సినిమాల్లో ఎందుకు తగ్గించారు సార్? సినిమాల్లో ఎందుకు ఇష్టం కాదు కదా, గ్యాప్ నాకు ఎక్కడ రాలేదు. మినిస్టర్ అయ్యాను, రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల. రాజకీయాల్లో కంటే నేను సినిమా యాక్టర్గా కూడా ప్రచారాలకు పోయేది. ఎన్టీ రామారావు గారు నన్ను ప్రచారాలు పంపేది, కానీ పోటీ చేయాల్సి వచ్చేది. నేను చేయనన్నాను, కానీ తప్పలేదు నాకు. చాలా బాధతో ఒప్పుకున్నాను. సరే అయినా కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా సినిమాలు చేసుకోవచ్చు కనుక నా సినిమాలు నేను చేసుకుంటూనే, కానీ కొన్ని సందర్భాల్లో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలను చూసి కొందరు ఏదో చేస్తాడు, మాకు ఏదో జరుగుద్ది, మా జీవితంలో ఏదో వండర్ జరుగుద్ది, ఈ అయ్య మాకు అన్నం పెడతాడు, ఈ అయ్య మాకు
నీడనిస్తాడు. ఇట్లా కళలు కంటుంటారండి పాపం గ్రామీణ ప్రాంతంలో పేదరికం. అవును. ఇట్లాంటి వాళ్ళ కోసమే నాన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది. ఇట్లాంటి వాళ్ళ కోసమే రాజకీయంలోకి వచ్చింది. మనం కూడా పని చేయాలి. నా సినిమాలంటే కాదు. నేను ఉద్యోగిగానే ఉండేవాడిని నెల జీతానికి. కానీ ఇంతటి లైఫ్ ఇచ్చిండు దేవుడు. ఇట్లాంటి వాళ్ళకు సేవ చేయాలి అనేది చిన్న మైండ్లో పడి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను. ఈ లోపల మినిస్టర్ అయ్యాను. కార్మిక శాఖ చేయకూడదు. కార్మిక కాదు, కార్మిక మరియు కర్మగా, లేబర్ అండ్ ఫ్యాక్టరీ. క్యాబినెట్ మినిస్టర్ని చేయడం కోసం అసలైతే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంటే ఉంటుంది ఒక పోర్ట్ఫోలియో. సార్ ఫ్యాక్టరీస్ వేరే ఉంటుంది, ఇండస్ట్రీస్ మినిస్టర్ అని ఉండేది. కానీ రెండు కలిపి లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అని పెట్టి నాకు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు. అప్పుడు చేయకూడదు ఈ సినిమాలు. అక్కడికి అడిగిన వద్దు, నాకు కామెడీ మంత్రి వద్దు, ఇప్పటికే కామెడీ చేసుకుంటాడికి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చినావు నువ్వు, నీతో ఈక్వల్ పోస్టు, క్యాబినెట్ ర్యాంకు, సీఎం అంటే క్యాబినెటే కదా, అవును, కనుక నువ్వు చేయొద్దు అన్నాను. కొంచెం సరే అనుకోని అప్పుడు గ్యాప్ వచ్చింది. కొంచెం తగ్గించారు సినిమా. గ్యాపే ఇక నేను బాబుమోహన్ నటించట్లేదు. అప్పుడు కథ రాసేటప్పుడే నా పేరు బాబుమోహన్, ఈ క్యారెక్టర్ అని రాసేదే. అవును. ఆ కథల్లో ముందే బాబుమోహన్ అని ఫిక్స్ కాకుండా మామూలుగా కథ రాయటం మళ్ళా పాత పద్ధతికి పోయింది. అట్లా ఎవరు దొరికితే వాడిని పెట్టుకునేది. ఓకే. ఆ క్యారెక్టర్కి అలాగే నేను నటించాలనుకుని మళ్ళా నాకు మంత్రి పదవి అయిపోయి మామూలుగా ఓడిపోయినాం. అప్పుడు చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయ్యి ఓడిపోయి గవర్నమెంట్ ఓడిపోయింది. అప్పుడు నాకు నటించే అవకాశం వచ్చింది. కానీ బాబుమోహన్ కోసం రాసే క్యారెక్టర్లు బంద్ అయినాయి. అవును. అప్పుడు నాకే చేయబుద్ధి కాలేదు. నాకేం కర్మ ఇట్లాంటి క్యారెక్టర్లు, ఎలాంటి క్యారెక్టర్లు వేసిన. అవును. కథను నడిపే క్యారెక్టర్లు కదా నేను వేసినవన్నీ. మామగారు తీసుకోండి, బాబుమోహన్ చంద్రాయుడు తీసుకోండి, చంద్రాయుడు తీసుకోండి, మాతోనే ఆడిన సినిమాలు. కనుక ఇట్లాంటి క్యారెక్టర్లు వేయొద్దు అనుకున్న కొన్నాను. ఏదో మంచిది నచ్చితే ఒకటో రెండో చేసేది. కథలు చెప్పారు సార్ వచ్చి మీకు అప్పుడు చాలామంది ఏమైనా క్యారెక్టర్స్ రాసి? నేను వినటోని కాదు, నా క్యారెక్టర్ వరకే చెప్పమనేది. ఓకే. కాంబినేషన్ ఎవరెవరు, నా క్యారెక్టర్ అంతే. కానీ షూటింగ్ అప్పుడు మాత్రం సీన్ చదివి వినిపించాల్సిందే, దాన్ని నేను దొంగ దెబ్బ ప్లాన్ చేసుకోవాల్సిందే, నటించాల్సిందే. ఓకే. అట్లా చేసేది. కనుక నాకు గ్యాప్ రాలేదండి. ఓకే. మొన్న కూడా ఒక బాగుంది క్యారెక్టర్ చేద్దామని అనుకున్నాను, ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. అవును. సోదర చేశారు కదా రీసెంట్గా, సోదర అనే సినిమాలో చూసారు. దీనికంటే ముందే అది కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్. అవును. మంచి క్యారెక్టర్ అని చేసిన. అట్లా నేను ఆడపదాలు చేస్తూనే ఉన్నాను. కానీ ఇట్లా ఇన్ని సినిమాలు నచ్చినాయి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త అన్ని ఫాదర్గా లేకపోతే పెద్ద మనిషిగా ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సీజన్కి ఈ టైప్ క్యారెక్టర్లు అయితే బాగు అనుకున్నా నేను. ఓకే. ఊరు పెద్ద మనిషిగా మళ్ళీ అప్పుడు నెక్కరేసి అనే ఇవి కావు. ఇప్పుడు ఇదొక టైప్ క్యారెక్టర్స్ కనుక ఇట్లా కూడా కొట్టవచ్చు అనుకున్నాను. అందులో భాగమే ఉప్పు కప్పు రంగులో క్యారెక్టర్. అందులో నాకు డైరెక్టర్ గారు అని కథని బాగా తయారు చేసుకున్నాడు. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు మేడం. నాకు ఎందుకో నాకు నచ్చింది. చిన్నప్పటి నుంచి మనం విన్నదే ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ. ఇందులోనే ఉంది కథ అంతా. ఓకే. అరే భలే గమ్మతగా పెట్టారే పేరు. నిజమే, ఉప్పు కప్పురం ఒకటే తిరుగుంటాయి కానీ టేస్ట్ వేరు. మనుషులందరం కూడా మనుషులమే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ఒక్కటే ముక్కు, ఒకటే నోరు, ఒకటే నాలుగు, ఇట్లా కొన్ని మనిషే. కానీ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క మనస్తత్వం రకరకాలుగా ఉంటాయి. ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో కూడా రకరకాల మనస్తత్వాలు, రకరకాల అవసరాలు, రకరకాల కోరికలు, ఇట్లా వీటన్నిటిని కలిపి ఉగాది పచ్చడిని చేసినట్టుగా ఈ సినిమాని చేశారు ఉప్పు కప్పు రంగు. ఓకే. కనుక మంచి మెసేజ్, మంచి కామెడీ, అన్నీ కలగలుపుతో ఆ కథ అల్లుకున్నారు అని నేను సంతోషపడ్డా టైటిల్ విని.
అందులో నాకు గ్రామ పెద్దగా నన్ను కాబట్టి నాది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఆ ఊరు పెద్ద అంటే అర్థం ఏంటండి, ఆ ఊరిలో ధనవంతుడు. అవును. నా నా వేషమే చెప్పుద్ది అది. బంగారు ఉంగరాలు గింగరాలు ఇదంతా మీసం గీసం ఎవడ. కానీ అందులోనే చిన్న మళ్ళా టచ్, కామెడీ టచ్, చిన్న పోరగాడు మైండ్ మెంటాలిటీ టైపు. అట్లా నాకు ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ అన్నీ వేరు, మళ్ళీ ఈ క్యారెక్టర్ వేరైపోయింది సపరేట్గా. మీరు ఎదురు చూస్తున్న క్యారెక్టర్ ఏంటి సార్? అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, అలాంటి క్యారెక్టర్ అయినా ఇది? ఇప్పుడు చిన్న రైడ్లో క్యారెక్టర్ ఉంది అన్న, ఇదేంటన్నా. మామగారుల క్యారెక్టర్ ఉంది, బాబు ఇప్పుడు అవి కావు. ఇది సోలో ఒక పెద్ద మనిషిగా, తండ్రిగా. ఇప్పుడు ఒక సినిమాలో తండ్రిగా వేశాను మొన్ననే. సోదర సినిమాలు వేశారు. సోదరు కాదు, సోదర తండ్రిగా. అది ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు అంటే ఇష్టం, ఒక కొడుకు అంటే ఇది. అది ఈ మొన్నప్పుడు చేశాను. ఓకే. కొడుకు కానీ వాడి ప్రవర్తన నచ్చదు నాకు, తిడుతుంటాను నేను. ఒక దశలో వాడిని అర్థం చేసుకుంటాను. ఓకే కొడుక, నేనున్నా, పో చంపైనా కొడుకు, నేనున్నా చూసుకుంటా అని ఒక కొడుకు భరోసా ఇచ్చి కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని, అంటే ఒక ఫాదర్ అట్లాంటి క్యారెక్టర్ వేశాను. ఇంకొక సినిమాలో ఒకటి వేసాను ఫాదర్. అంటే అమ్మాయికి ఫాదరు, అబ్బాయికి ఫాదరు, లేకుంటే ఇంటికి పెద్ద మనిషి, ఈ టైప్ క్యారెక్టర్లు ఈ ఏజ్ ఆఫ్టర్ 50 పడాలి అనుకున్నా నేను. ఇప్పుడు అయ్యే వస్తున్నాయని. అందులో ఉప్పు కప్పురం ఈ సినిమాలో క్యారెక్టర్ ఊరు పెద్ద మనిషి. ఊరు పెద్ద మనిషి అంటే పాత రోజుల్లో అయితే గుమ్మడి గారు లేక ఎస్వి రంగారావు గారు కదా. అవును. మరి అంత బరువైన క్యారెక్టరు ఒక టిపికల్గా నాగభూషణం గారు, ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ వేసిన మహానటులు ఉన్నారు అప్పట్లో. కానీ అదే టైపులో ఒక ఊరు పెద్దగా మంచి హుందాగా మళ్ళీ అలాంటి క్యారెక్టర్ నాకు పడింది అని సంతోషపడ్డాను. సూపర్. కనుక డెఫినెట్గా ప్రేక్షక దేవుళ్ళు సంతోషిస్తారు. వల్ల బాబు మోహన్ చూసావురా, హ్యాపీగా ఫీల్, కాసేపు నవ్వుకున్నావురా అని కూడా అనుకుంటారు. ఓకే. ఈ కథాంశం విషయంలోకి వచ్చేస్తే కొంచెం డిఫరెంట్ కథాంశం సార్. ఏదో అంటే శ్మశానంలో జాగ కోసం. ఏమండి ఈ మంచి ప్రశ్న వేశారు సార్. ఈ సమస్య, ఈ ఊరిలో ఉన్న సమస్య శ్మశాన వాటిక స్థలం లేదు, ఇప్పటికీ ఉందండి చాలా గ్రామాల్లో. అవును సార్. మొన్న ఆ మధ్య శ్మశాన వాటిక కోసం ఊరంతా పెద్ద గగ్గోలు పెట్టి అసలు చాలా. అవును సార్. అవును. కొంతమందిని అయితే నాయకుల్ని కూడా ఊర్లలోకి రాని ఊర్లు ఈ మధ్య నేను టీవీలో చూసిన కొన్ని. అవును సార్, జరుగుతున్నాయి బయట, ఉన్నాయి అంటున్నా. ఈ సమస్య ఇదేదో ఒక కథ అల్లుకొని ఆ శ్మశాన వాటికలో నలుగురికే చోటు ఉంది, అసలు ఇది కాదండి. అసలు శ్మశాన వాటికలే లేని గ్రామాలు ఉన్నాయి. అంత దాకెందుకండి, నా కాన్స్టిట్యున్సీలోనే సార్ ఒక గ్రామం ఉంది, ఆందోళన సార్. అందోల్లో రేగోడు మండల్ అనే మండల్లో సార్ దరఖాస్తుపల్లి ఊరి పేరే. దరఖాస్తుపల్లి, అది కొత్త ఊరు. ఎట్లా ఊరు అంటే ఈ సింగూరు ప్రాజెక్టు ఉంది కదా. అవును సార్. సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్స్టిట్యున్సీ. ఓకే. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది సింగూరు ప్రాజెక్టు. అంత పెద్ద ప్రాజెక్టు చుట్టూ ఊర్లన్నీ అందరూ కాన్స్టిట్యున్సీయే. అంటే ఈ ప్రాజెక్టులో మునిగిన ఊర్లు, మునిగిన భూములు, ఆ భూములకు సంబంధించిన ప్రజలు దీని చుట్టే ఉంటారు. వీళ్ళకి తాగునీరు ఉండదు, పెద్ద కట్ట, ఎక్కలేరు, దిగలేరు, నీళ్లు ముంచుకొని తెచ్చుకోలేరు, దారి ఉండదు. కొత్తగా అన్ని గుడిసెలు వేసుకొని ఆ గుడిసెలు పోయి ఇల్లు కట్టుకొని ఉన్న బాపతుల ఊర్లు. నేను ఆ ఊరు పోయినా. ఈ ఊరు పేరేంటి? దరఖాస్తు అంటే ఆ ఊరు కడవారు చెప్పాడు. ఏం లేదు సార్, ఇళ్ళకు తాగునీరు ఉండదు, రోడ్లు లేవు, 3 కిలోమీటర్లు వస్తేనే ఊరుకు బస్సు, ఎవరైనా చచ్చిపోతే కాబట్టి అన్నాన్ని పెట్టుకోవడానికి శ్మశాన వాటికి లేదు, ఇందులోనే పెడతాం, మా ఇళ్ళ పక్కనే పెడతాం. మోకాళ్ళతో బురద ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే కట్ట కింద ఊరు కదా, ఆ ఊరు తేమతో ఊరంతా బురదే ఉంటుంది అని అంటే నేను దిగి చూశానండి. ఇంతలోకి బురద. అమ్మా
ఈ ఊరును బాగు చేయాలనుకున్నా. అట్లా చాలా గ్రామాలు, కొత్త గ్రామాలనే కట్టినా నా కాన్స్టిట్యున్సీలో. సూపర్ సార్. ఇందాక కూడా ఏడుచుకుంటే ఒక ఊరు ఫోన్ చేశారు. అయితే ఆ ఊరుకు మంచినీళ్ళు తెచ్చిన. నీళ్ళు లేవు కదా, నీళ్ళు తెచ్చుకునే ప్లాన్ చేసిన. లిఫ్ట్ పెట్టి బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ ద్వారా ఆ ఊరుకు నీళ్ళు ఇచ్చిన. ఇవ్వటమే కాదు, కొత్త రోడ్డు వేసిన. ఊరిలోకి వేసిన రోడ్డు బురదలోంచి. ఊరిని 2 భాగాలు చేసిన. ఊరు చివరి దాకా పోద్ది బస్సు. 2 చోట్ల ఆగాలి. చివరికి పోయి ఆగాలి, మళ్ళీ మధ్య ఆగాలి, పోవాలి. నేనే ఆ బస్సులు ఎక్కిపోయినా ఊరు కొత్తగా రోడ్డు వేసి బస్సు తీసుకొని. చాలా డెవలప్ చేశారు అయితే దాన్ని. దరఖాస్తుపల్లిని ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిన గ్రామం చేసిన. సింగూరు అని ఉంది, సింగూరు ప్రాజెక్టు. సింగూరు మునిగిపోయిన ఊరుంది, ఊరే కట్టిన. 2000 ఇండ్లు. అందులో ఈ నేనే అన్ని ఇండ్లు నేనే కట్టించిన. ఒక 1000 ప్లాటింగ్ చేసి గవర్నమెంట్ స్థలం తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అసెంబ్లీలో చెప్పి మొత్తం తీసుకున్న. ఒక 10 ఎకరాలు తీసుకొని మొత్తం ప్లాటింగ్ చేసి పారేసి. ఇది కాక హౌసింగ్ ఇండ్లు కూడా కట్టించిన. ఒక 500-600 ఇండ్లు సపరేట్గా అపార్ట్మెంట్లు. ఆ ఊరిని సింగూరు కూడా ఊరు కట్టిన. అట్లనే కాదిరాబాద్ అనే ఊరు కట్టిన. చాలా ఊర్లు కట్టిన. అట్లా శ్మశాన వాటిక లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి సార్. మొన్న అక్కడ అదేది మంచిర్యాలలో ఎక్కడున్నాం, శ్మశాన వాటిక లేదు మా ఊరికి, ఎవడొస్తుందో చూస్తామని ఊరంతా బైకట్ చేసి కూర్చున్నారు. మా టీవీలో చూసిన. కనుక ఈ సినిమాలో ఉన్న పాయింట్ శ్మశాన వాటికలో 4గురికే ఉంది, స్థలం లేదు అనేది పెద్ద కొత్తది కాదు. ఇప్పటికీ ఉంది కొన్ని ఊర్లలో ఈ సమస్య. కానీ ఇక్కడ గమ్మత్ సబ్జెక్ట్ ఏంటంటే 4గురికే ఉంది కనుక ఈ 4గురిలో నాకే ఉండాలి, అసలు ఆ స్థలం మా తాతలు ఇచ్చింది శ్మశాన వాటికకి అని పెడతాను. ఇంకా నన్ను గమ్మత్తుగా కథ తిప్పి నాకు కాకుండా చేయాలని ప్లాన్ తోటి హీరోయిన్ అట్లా గమ్మత్తుగా తిప్పిన క్యారెక్టర్ని. అది కూడా కథ సినిమా కోసం కదా, నా కోసం కాదు, బాబుమోహన్ కోసం కాదు. మంచి పాయింట్ ఇది. ఊరంతా కలిసి వాళ్ళ ఊరికి ఆ సమస్య లేకుండా చేసుకుంటారు కనుక మంచి పాయింట్. కీర్తి సురేష్తో మీ క్యారెక్టరైజేషన్ ఎలా? అంటే కీర్తి సురేష్తో మీరు కలిసి అమ్మాయి సర్పంచ్, గ్రామ సర్పంచ్. ఆ అమ్మాయి ముత్తాతలు కూడా సర్పంచులకు పనిచేసిన వాళ్ళు, ఊరు పెద్దలకు పనిచేసిన వాళ్ళు. నేను కూడా ఒక వర్గం నుంచి, నేను కూడా ఒక ఊరు పెద్దని. కానీ ఆడపిల్ల సర్పంచ్గా ఆ ఊరుకు ఎన్నుకోబడటం, అక్కడగా కూడా నన్ను పోటీకి రాకుండా చేసి అది అట్లా గమ్మత్తు క్రియేషను. సరే అమ్మాయి యాక్టింగ్ అమ్మాయిది, నా యాక్టింగ్ నాది. కానీ ఇద్దరి యాక్టింగ్ కూడా బాగుంటుంది. అమ్మాయి కూడా మంచి కోఆపరేటివ్, మంచి ఆర్టిస్ట్. కానీ ఎంత తప్పిస్తుందో బిడ్డ క్యారెక్టర్ ఇట్లా చేయాలి, బాగా చేయాలి అనేది. భాష మీద కమాండ్ లేకపోయినా కూడా ఇంగ్లీష్లో రాసుకొని మంచి ఆమె రిహార్సల్ చేసుకొని డైరెక్టర్ చెప్పింది మైండ్లో పెట్టుకొని చాలా బాగా చేసింది ఈ సినిమాలో. నేషనల్ అవార్డు విన్నర్ కదా సార్ అమ్మాయి. చాలా బాగా చేసింది. అంటే మీరు ఒక సీన్లో కూడా సార్ బాగా చేశాడు, మంచి ఆర్టిస్ట్ తమ్ముడు. మీరు ఒక సీన్లో యాక్ట్ చేస్తుంటే కీర్తి సురేష్ గారు నిజంగా భయపడి ఏదో ఒక సీన్ అలా జరిగిందని తెలిసింది. నేనే అంటది. నేను అరే భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనుకున్నా. నేను షార్ట్ అయిపోయినప్పుడు నిజంగా భయపడ్డాను సార్ అంటుంది. అంటే మంచి అమ్మాయి, బాగా చేసింది. అంటే అప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి సార్. అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. ఇప్పుడు షూటింగ్ జరిగే లొకేషన్స్లో ఇంతకుముందు సెట్లో ఒకలా ఉండేవారు, అందరు ఎవరికి వాళ్ళు మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత క్యారవాన్లు ఇలా. ఈ మార్పులు ఎలా అనిపించాయి సార్ మీకు? అంటే ఒక చెట్టుకి మాకప్పుడు క్యారవాన్లు ఉండేవి కావు. అందరం ఒకే దగ్గర కూర్చునే వాళ్ళము, కొద్దిగా నీడ చూసుకునే వాళ్ళము. అవసరం ఉన్నప్పుడు నీడ కొంచెం ఇది
లైటింగ్ తగ్గిన తర్వాత మామూలుగా బయట గాలిగా కూర్చొనేది. క్యారవాన్లు వచ్చి కొంచెం సినిమా సంస్కృతిని చెడగొట్టినాయి. ఓకే. ఎవడికి వాడే అందులో కూర్చోవటం, పోయి షాట్ అన్నప్పుడే బయటికి రావటం, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం కూడా లేదు. అంతకుముందు కలిసి తినేది, కలిసి ఉండేది, కలిసి మాట్లాడుకునేది. షాట్ లేనప్పుడు అందరం కూర్చొని ఆడుకునేది. కొంతమంది ఏమో పేకాడుకుంటూ కూర్చునేవాళ్ళు, సరదాగా ఉండేది, సరదాగానే. కానీ ఆ సరదా లేదు ఇప్పుడు. లేదు, ఎవరికి వారే. ఇక సరే, ఇక కొందరైతే అసలు వాళ్ళు మహా స్టార్లు అయిపోయినట్టు 1-2 సినిమాలతోనే. మరి మేము అట్లా ఉండేటిది కాదు. మేము కూడా సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నటులు, రమాప్రభ లాంటి సీనియర్ నటులు, ప్రభ గారు హీరోయిన్ గారు లాంటి వాళ్ళు, జయప్రద గారు లాంటి వాళ్ళు, జయసుధ గారు లాంటి వాళ్ళతోటి కూడా మేము కలిసి చేసినాం. కానీ జోవియల్గా అక్కినేని గారు అక్కడ దూరంగా కూర్చునేవాడు. ఏం అందగాడు, నన్ను ఇప్పుడు అందగాడు అనే పిలిచేది అక్కినేని నాగేశ్వరరావు గారు. ఏంటి కాలేజ్ అమ్మాయిలు వచ్చారు, ఏంటి కథ? ఆ సరదా క్యారవాన్లో కూర్చుంటే వస్తుంది, రాదు. నేను గురుగారు అట్ట కాదు గురుగారు, ఆటోగ్రాఫ్ అని వస్తే ఆటోగ్రాఫే ఏంటో ఇవన్నీ అనేటోడు మమ్మల్ని. మేము నవ్వుకునేది, సరదాగా ఉండేది. అట్లాగే చిరన్నతో పక్కన కూర్చుంటే ఎంతో ఆనందంగా ఉండేది మాకు. మా పెద్దన్నయ్య పక్కన కూర్చున్నాం. కొన్ని ఆయన సినిమాలో అదే ఆయన అన్న అట్లా భలే డ్యాన్స్ చేసామన్నా అని, ఆ సినిమాలో భలే ఉంటుంది అన్న డ్యాన్స్ అంటే అనేటోడు. అట్లా మరి జోవియల్గా ఉండేదండి. పెద్ద పెద్ద స్టార్స్తో మేమెంత ఆఫ్టర్లు. కానీ చిరన్న లాంటి స్టారు, బాలన్న లాంటి స్టారు, వీళ్ళందరితో కృష్ణ గారు లాంటి స్టారు, నాగార్జున గారు లాంటి స్టారు, అక్కినేని గారు, ఎన్టీ రామారావు గారు తమ్ముడు ఎక్కడ వచ్చాడా, పోయి దగ్గర కూర్చొని అన్నగారి పక్కన. ఏంటి సత్యనారాయణ గారు ఎలాంటి సీనియర్ నటుడు. అట్లా అది పోయింది. పండగ వాతావరణంలో ఉండేదండి మా షూటింగ్లు. పండగ వాతావరణమే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు యమునా తీరే పండుగ అనే ఒక సినిమా, శరత్ గారని డైరెక్టరు, రోజు పండగలాగే ఉండేది మాకు. సెట్లు ఎక్కువ రోజులు రామనాయుడు గారి స్టూడియో, అక్కడ నానకరామగూడ స్టూడియో, అది హౌస్ సెట్లో తీశారు. కోలాహలంగా 200-300 మంది. అబ్బబ్బబ్బబ్బా, ఎంటర్ అయిన కాడ నుంచి ప్యాకప్ అయితే కొబ్బుద్ది అయ్యేది కాదు. ఇంకా కాసేపు ఉంటే బాబు సరదాగా ఆడుకుంటున్నాం అందరం. మేము షూటింగ్ చేస్తున్నామని అనుకుంటున్నాం కాదు, ఆడుకోవడానికి షూటింగ్ లొకేషన్లో ఉండేది కాదు. అది ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఆడుకుంటున్నారు. సీన్లు అట్టే ఉండేది, కొట్లాడుకోవటం. మళ్ళీ సీన్ అయిపోయిన వచ్చి రండిగా. ఇప్పుడు అదేది ఇప్పుడు ఇంత ముందు పోల్చుకుంటే ఈ పారితోషికాలు ఇవి కూడా బాగా పెరిగిపోయినాయి కదా సార్. రెమ్యునేషన్స్ ఏమో తెలియదు మాకు. ఎవరు ఏం తీసుకుంటారో మాకేం పనండి. వాటి గురించి నాకు ప్రస్తావన ఎందుకు? మనకు వచ్చే పర్సంటేజ్ వాడు బేడ, మనది మనమే. అన్నీ మారిపోయినాయి. ఏమో వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో, వీళ్ళు ఎట్లా ఇస్తున్నారో మాకు తెలియదండి. మాకు మామూలుగా ఎంత అంటే ఇంత అనుకునేది అంతే. వాళ్ళు ఇచ్చింది తీసుకునేది. వీళ్ళకి ఏనాడు నేను డబ్బులు ఇవ్వలేదు కదా షూటింగ్ రానని, కానీ ఉండేది కదా సార్, మీలో ఉండేది కదా, డబ్బులు వేయలేదు కనుక నీ షాట్లకు రానని కానీ అనేది కాదు. ఇచ్చినప్పుడు తీసుకునేది. డబ్బింగ్ అప్పుడు మాత్రం మా కూలీ అనేది. ఓకే, కూలీ అనేది నేను కూలీ, అది బ్యాలెన్స్ అంతే. రెడీ సార్, కవర్ రెడీ అంతే. కవర్లు ఎంత పెట్టి ఏంటి చూసేవాళ్ళు కాదు. అంటే ప్రొడ్యూసర్ మాకు దేవుడు, అన్నం పెట్టేవాడని అక్కినేని గారు కూడా అనేది. ప్రొడ్యూసరే నాకు దేవుడు దేవుడు అని. అట్లా మేము డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ కానీ దేవుళ్ళలాగే అనుకున్నాం. ఓకే, ఇప్పుడు అసలు ఆ రెస్పెక్ట్లు లేవు. నటుడు షాట్లకు పోయినప్పుడు కనీసం విష్ చేసుకోవటాలు కూడా లేవండి ఇప్పుడు. మాకు పద్మనాభం గారు 2-3 సినిమాల్లో చేశారు. మాయలోళ్ళు కూడా హీరోయిన్ ఫాదర్గా చేశారు.
ఆయన రాగానే మేము లేచి నిలబడి, అల్లరామయ్య గారు రాగానే లేచి నిలబడి నమస్కారం పెట్టి, సత్యనారాయణ గారు రాగానే లేచి నిలబడి నమస్కారం. ఇప్పుడు లేవండి, కానీ పలకరింపు కూడా లేదు. మరి అది చూస్తుంటాడు కదా దేవుడు అన్నీ. ఇప్పుడు ఈ తరం కమెడియన్స్ కూడా చాలామంది వచ్చారు సార్. వెన్నెల కిషోర్ కానీ, బ్రహ్మానందం గారు. అసలు యాక్చువల్గా కమెడియన్స్ అంటే కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, ఇలా ఒక వరుసలో ఉండేవాళ్ళు సార్ అందరూ. మీ పేరు గుర్తొచ్చాయి, మల్లికార్జునరావు గారు, ఎంఎస్ నారాయణ కానీ, మన ఎల్బి శ్రీరామ్ గారు కానీ. కానీ ఇప్పుడు అంతా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, చిట్టిబాబు, ఇదంతా ఇప్పుడు మొత్తం బాగా కలిసి ఉండేది. మేము కలిసి చేసుకునేది, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకి బాగుండేది. మేము ఇప్పుడు అసలు ఎవరికి వారే ఏమైనా తీరేనట. ఉప్పు కప్పురం లాగానే ఉన్నది అది కూడా. సార్ ఈ తరం కమెడియన్స్ని వాళ్ళు చేసిన సినిమాలు అవి చూస్తుంటారా సార్? ఇప్పుడు వచ్చిన కొత్త మేము చూసుకోలేదు. ఈ సినిమా చూసారు సార్, ఉప్పు కప్పురము సినిమా? మీరు చూడలేదు సార్? ఇంకా చూడలేదు అంటే ఎలా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేశానంటే. నేను అంతకంటే మంచి క్యారెక్టర్ చేసిన చూడలేదు అంటే బిజీలో చూడలేదు అనుకోండి. కానీ థియేటర్ పోయి చూసి ఆ జనం అంతా వాళ్ళు సినిమా సరిగ్గా చూడక నన్ను చూసుకుంటా వెనక్కి ఇటే చూసుకుంటుండి ఇటు సినిమా వేస్తే నేను అట్టటి 1-2 సార్లు ఫీల్ అయ్యి ప్రేక్షకుల్ని ప్రశాంతంగా సినిమా చూడనేయాలి, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని చూస్తున్న ప్రేక్షకుల్ని చెడగొట్టకూడదు అని నేను అసలు సినిమా హాల్లోకి పోవటం మానేశాను. ఓకే. ప్రివ్యూలో చూడటం కూడా పెద్దగా నాకు టైం ఉండేది కాదు. ఓకే. ఇంట్లో కూడా చూసేవాళ్ళు కదా సార్ మీ సినిమా? ఇంట్లో టీవీలో వచ్చినప్పుడు చూసేది బాగా. నా సినిమా చూసినరా, బాగా చేసిన అబ్బే అన్నీ దంచుకుంటూ పోవటమే. రోజుకు 6 షూటింగ్లు చేసేదండి, 6 షిఫ్ట్లు పనిచేసేది నేను. అట్లా ఒక 16 సంవత్సరాలు అయిపో. ఓకే. 6 షిఫ్ట్లు 7 o'clock నుంచి స్టార్ట్ అయితే 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుజామున. 4 to 6 మార్నింగ్ 4 to 6 షిఫ్ట్. అవును. చిరంజీవి గారు కూడా 4 to 6 పనిచేశారు. 16 సినిమాలు సార్ ఒకేసారి? 16 సినిమాలు ఒకే షిఫ్ట్ అన్ని మామూలుగా? 6 సినిమాలండి సార్. పర్ డే 6 షిఫ్ట్లు పనిచేసేది నేను. 3 గంటలు 4 గంటలు 3 గంటలు 4 గంటలు అట్లా 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. ఓకే. ఇవి కాక లంచ్ బ్రేక్లు వేరే, మళ్ళీ 1 to 2 అదొక షిఫ్ట్. ఇప్పుడు అలా 3 1 to 2 ఇస్తే ఒక సినిమా అయిపోయేది. 5-6 సీన్లు కొట్టిపారేసేవాళ్ళం. ఆ చిన్న 5-6 సీన్లు 10 సీన్ల లోపు ఉన్నాయన్నీ లంచ్ బ్రేక్లో ఇచ్చేది వాళ్ళకి. అట్లా 6 షిఫ్ట్లు పనిచేసిన రౌండ్ ద క్లాక్. ఓకే. అట్లా చేసి మేము ఇంకా సినిమాకు పోయి షూటింగ్ టైం ఆడదండి. అట్లా పనిచేసేవాళ్ళం. మేము అలసిపోయేటోళ్ళం కాదు. దేవుడు మాకు అలసట ఇవ్వలేదు. గో హెడ్ దంచు అంటే దంచేది. దేవుడు అట్లా చేయించుండి పని మాకు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్ కాకుండా మీరు అంటే ఒక బావలు సయ్య అనే పాట వినగానే ఖచ్చితంగా సిల్క్ స్మితగా ఎలా గుర్తొస్తారు? బాబుమోహన్ గారు గుర్తొస్తారు వెంటనే. నెక్స్ట్ చినుకు చినుకు సందడిలో పాట కానీ, సౌందర్య గారితో పాట చేయటం కానీ, ఇవి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఉంటే ఏమో కూరుంటే ఏమో పాట, పాటతోనే 100 రోజులు ఆడింది సినిమా. అంటే ఆ పాటలో మొత్తం మీరు ఇందులో సిల్క్ స్మిత ఉన్నా కూడా ఫస్ట్ బాబుమోహన్ గారు గుర్తొస్తారు ఖచ్చితంగా ఆ పాట బావలు సయ్య. అది బాబుమోహన్ పాట అయిపోయింది. సిల్క్ స్మిత పాట అంటే పక్కన ఖచ్చితంగా డామినేట్ చేస్తారు మీరు పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఎంత మళ్ళీ అది కూడా ఓవర్ అయ్యేది కాదు, ఎంత బ్యాలెన్సింగ్గా ఉండేది. కాకపోతే సందర్భోచితంగా ఉండేది. అంతేగాని ఆమెను డామినేట్ చేసినట్టుగాను అట్లా కాదు. క్యారెక్టర్. ఓకే. ఆమెను చూసి సొంగగారుసుకోవాలి, కరెక్ట్గా అతికినట్టుగా సొంగగారుసుకున్నాం కనుకనే హిట్ అయింది ఆ పాట. ఆ పాట కోసం సినిమాకి వచ్చి ఈ మధ్యనే ఆ పాట ప్రొడ్యూసర్ ఎడిటర్ మోహన్ గారు అని ఫోన్ చేశారు. ఇంతవరకు 37 సంవత్సరాలలో సిల్క్ స్మిత బావల సయ్య పాటను బీట్ చేసే సాంగ్ రాలేదట. అవును సార్, ఇప్పటివరకు రాలేదు ఆ స్థాయి. మరి చినుకు చినుకు అందలతో బీట్ చేసే పాటలు కూడా రాలేదు. ఒక సాంగ్తో 365 రోజులు ఆడిన సినిమా ఏదైనా వచ్చిందా? అట్లనే ఒక పాటతో 100 రోజులు భూమి ఉంటే ఏమో కూరుంటే ఏమో వచ్చిందా? అట్లా సిల్క్ స్మితతో ఒక కమెడియన్ చేసిన పాట కోటగారు కూడా చేశారు, కానీ కోటగారు అనరు. బాబుమోహన్ సిల్క్ స్మితే అంటారు. అవును. పెర్ఫార్మెన్స్తో
మార్కులు. ఎలాంటి క్యారెక్టర్లు చేయాలనుకుంటారు సార్ ఇంకా? నేను అదేం లేదండి, నేను ఎప్పుడూ అనుకోలేదు ఇట్లాంటి క్యారెక్టర్లు చేయాలి అట్లాంటి క్యారెక్టర్ అంటే వచ్చినాయి. అట్లా బాబుమోహన్ గారు సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు, అంటే ఆయన అడగటానికి దర్శకులు దాకా ఎవరు అడగలేదు, నన్ను అడగాల్సిన అవసరం లేదు. అంటే మీకోసం ఒక కథ అంటే మీకు ఒక క్యారెక్టర్ రాసుకుంటానికి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కథ చెప్పడానికి అంటే బాబుమోహన్ గారు రెడీ అనే విషయం తెలియటం. నాకు ఎవరు కథ చెప్తున్నట్టు నేను ఒప్పుకోను కదా ఫస్ట్ పాయింట్. ఓకే. ఎందుకంటే వాళ్ళ కథ నేను ఎందుకు, నాకేం పని, నేను డైరెక్షన్ చేసేటోని కాదు. నా క్యారెక్టర్ నాకు ముఖ్యము. నా క్యారెక్టర్ ఏంటి, కాంబినేషన్ ఎవరెవరు అంతే తప్ప కథ రచయిత ఎవరు, ఆ రచయిత అయితే చేయము, ఈ రచయిత అనేవి కాదు. క్యారెక్టర్ నచ్చితే పర్వాలేదు అనుకుంటేనే చాలు మాకు. ఎందుకంటే దాన్ని పర్వాలేదు అనుకునే దాన్ని పాస్ చేయటం మాకు వచ్చు. మా పెర్ఫార్మెన్స్తో డెఫినెట్గా ఇప్పుడు ఉప్పు కప్పు రంగులో క్యారెక్టర్ గురించి ఎట్లయితే చెప్పానో జస్ట్ లైక్ దట్ అంతే. కనుక ఇప్పుడు నేను నా వృత్తి పని చేసుకుంటున్నాను. ఆఖరి శ్వాస వరకు నా వృత్తే నాకు ముఖ్యం. నటిస్తూనే ఉంటారు. సేవ కూడా, నేను సినిమా యాక్టర్ కూడా సేవ చేస్తున్నాను. ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎందరినో చదివించాను, ఇంకా చదివిస్తున్నాను నా కష్టార్జితంతో. కానీ ఇప్పుడు ఒక ట్రస్ట్ పెట్టాను, బాబు మోహన్ నా కుమారుని పేరు మీద పెట్టాను. బాబు పేరు మీద పెట్టారు, పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమందిని చదివిస్తున్నాను, ఎంతోమందికి ఎన్నో రకాల సహాయాలు చేస్తున్నాను. ఆఖరి శ్వాస వరకు ఆ ట్రస్ట్ నడుస్తూనే ఉంటుంది. ఇంతకుముందు ట్రస్ట్ పెట్టలేదు. బాబు మోహన్గా ఎక్కడ ఒక అక్షరంగా కూడా తెలియకూడదు బాబు మోహన్ చేసేది. గుప్తంగా నేను పెళ్ళిళ్ళకు డబ్బులు ఇచ్చి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు బట్టలు పుస్తలు కొనిచ్చి, పెళ్లి ఖర్చుకు డబ్బులు ఇచ్చి 3 క్వింటాళ్ళు 5 క్వింటాళ్ళు 2 క్వింటాళ్ళు అట్లా వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని బియ్యం ఇచ్చి ఖర్చులు ఇచ్చి, మళ్ళీ నేనే పోయి అక్షింతలు వేసి, పొరపాటున నేను సినిమా యాక్టర్గా వచ్చాడు మాకు తెలుసు కాబట్టి వచ్చాడనే చెప్పాలి అనే తప్ప పేపర్లు వేయించుకోవటం. కానీ ఇప్పుడు డైరెక్ట్గానే నా ట్రస్ట్. ఎందుకంటే నాకు పొలిటికల్గా టచ్లో లేను, ఇటు ఆర్టిస్ట్గా ఉన్నాను. కానీ నా కుమారుడి పేరున ఇంట్లో నాకు గొడవ, బాబు ఎన్ని చేస్తారు మీరు, బాబు పేరు పెట్టచ్చు కదా, ట్రస్ట్ పెట్టచ్చు కదా, ట్రస్ట్ ద్వారా చేయొచ్చు కదా అని చాలామంది శ్రేయోభిలాషులు మా ఇంట్లో వాళ్ళు, నేను అందరంటేనే మా చిన్న బాబు అంతా పెట్టారు. పెట్టి ఈ సేవలు అందించేటప్పుడు మాత్రము మా అమ్మ నాన్నను కూడా మరి కన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి కదా. మా అమ్మ పేరు ప్రేమ, మా నాన్న పేరు ఆనందరావు, ఓకే, బాబు పేరు పవన్. అందుకనే ప్రేమానంద పవన్ చారిటబుల్ ట్రస్ట్ పేరున సేవలు అందిస్తా. ఒక 10 మందికి ఆర్థిక సాయం చేస్తాను అనుకోండి, ఒక 10 మందికి భోజనం పెడుతుంది అనుకోండి, మనం ఒక 50 మందికి భోజనాలు పెట్టించినాం. ఒక హాస్టల్లో ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు, వర్షానికి వాళ్ళ రేషన్స్ అంతా కాలిపోతే ఒక నెల రేషన్ కొనిచ్చిన. ఇవన్నీ కూడా ప్రేమానంద పవన్ అమ్మ నాన్న కొడుకు సేవలు అందించేటప్పుడు బ్యానర్ మీద అట్లా చేయదలుచుకున్నాను. అందుకని ఇప్పుడు పాలిటిక్స్ దూరంగా. ఇన్నేళ్ల కెరీర్లో మీకు ఎన్ని క్యారెక్టర్లు చేశారు కదా సార్, డిఫరెంట్ క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్తో జనాలు ఎంటర్టైన్ చేశారు. ఇది టఫ్ అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందా సార్? ఇది కొంచెం ఛాలెంజింగ్గా టఫ్ అనిపించింది నాకు. అది ఉంది. ఎర్రోడ్ అనే సినిమాలో సార్ కాటికాపురం నేను, ఓకే, తద్దినాలు పెట్టేటోడు బ్రహ్మానందం, మళ్ళీ ఇద్దరం బ్రహ్మానందం బాబు అనే మేమిద్దరం జనాన్ని ఏడిపించే క్యారెక్టర్. లాస్ట్లో నేను చనిపోతాను, వాడు నన్ను ముట్టుకోకు, అప్రాచ్యుడ అంటుంటాడు. అలాంటి వాడు నన్ను మోసుకుంటూ శ్మశానానికి తీసుకుపోయి నన్ను దహనక్రియలు చేస్తాడు. నేను ఏడుస్తూ చనిపోతాను, నన్ను చనిపోయిన ఏడుస్తూ చేస్తాడు. వర్షంలో భలే చేశాం ఆ 2 క్యారెక్టర్లు, మరొకరాని క్యారెక్టర్లు. బ్రహ్మాండం, బాబుమోహన్ బ్రహ్మాండం, బాగా చేశారు ఇద్దరు. బ్రహ్మానందం గారితో టచ్లో ఉన్నారు సార్? కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు? ఎందుకు మాట్లాడుకుంటాను? కోట శ్రీనివాసరావు గారితో కానీ నేను వెళ్తాను, ఇంటికి వెళ్తాను, మాట్లాడుకుంటాను, బ్రహ్మాండంగా మాట్లాడుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ నా ప్రేక్షక దేవుళ్ళందరినీ కోరుతున్నాను, ఉప్పు కప్పురం సినిమా చూడండి. ప్రొడ్యూసర్ గారు చల్లగా ఉంటే ఇంకొక సినిమా తీస్తారు. అట్లా రామనాయుడు గారు ఎన్ని సినిమాలు తీసేవారు. కనుక
మీ ఆదరణే ప్రొడ్యూసర్కు శ్రీరామ రక్ష. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ కావాలి, డైరెక్టర్ గారికి బ్రేక్ రావాలి, ప్రొడ్యూసర్ గారికి బ్రేక్ రావాలి, మా అందరికీ కూడా మీ దీవెనలు కావాలి. కాబట్టి మేము నటించింది చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ నా నమస్కారం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఉప్పు కప్పు రంబు డెఫినెట్గా అందరికీ నచ్చాలని, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.